పేరు? నా పేరు కాశయ్య. కాశయ్య గారు ఏం చేస్తుంటారు? నేను జగన్ కొట్టుకుంటా. ఏంటి మరి ఎలా ఉంది జగన్ గారు? జగన్ కావాలి మాకు, మళ్ళీ రావాలి గెలుస్తాడు ఈసారి ఖచ్చితంగా. ఎందుకని గెలవాలంటారు? గెలిస్తేనే మా మంచి జరిగేది. ఏం చేస్తాడు ఈసారి? ఏదేం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు బ్రతకలేకపోతున్నారంట కదా. బతకలేకపోతే వాళ్ళు పోవాలని పోతున్నా కానీ అందరూ బతకాలని ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం రెడ్ల వరకే పట్టించుకుంటున్నాడంట. ఏం లేదు, అందరిని పట్టించుకుంటుండు. పట్టించుకున్నాడు అసలు సామాన్య ప్రజలు ఏం పెట్టండి వీళ్ళందరూ ఎట్లా ఉంటుండ్రు. మరి మేము అధికారంలోకి వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నాడు కదా. మీకు ఇచ్చేయని మర్చిపోవటం అవన్నీ మర్చిపోవడానికి చేసేది చెప్పేది. మరొక 50 రోజుల్లో జగన్ ని జైలుకు పంపిస్తామంటున్నారు. మరి పంపితే మొత్తం పోయి తీసుకొస్తాం. మొత్తం పోయి తీసుకొని వస్తారు. ఎవరిని? చంద్రబాబునా? ఎందుకు జగన్ తీసుకొస్తాం. తీసుకొని వస్తారు. అసలు ఏంటి మరి ఎలా ఉండబోతుంది? ఎలక్షన్స్ అయితే దగ్గరకు వచ్చేసా, ఇంకా 50 రోజులు ఉంది కదా. ఎవరిని గెలుతాడు? ఏమైంది? మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి భయపడుతున్నాడు జగన్. ఇట్టాడి వ్యవహారాలు ఏముండవు. ఇన్ని కోళ్ళు కోసుకున్నా ఒక రూపాయి కానీ కేజీకి 400 ఇయ్యడుగా 200 ఇచ్చేది. అది కూడా అదే. మీరు గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూస్తున్నారు కదా. అంతే. చూసిన ముఖ్యమంత్రుల్లో జగన్ ఎలాంటి వాడు అంటారు? మంచోడని మేము చెప్పుకుంటుంది, లేదా చెప్పం. జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపేశాడు, చెల్లిని తల్లిని ఇంట్లో నుంచి తరిమేశారు అంటున్నారు కదా. వాళ్ళకి ఇట్టం కాలేదు, పోయినరు. తల్లిని వాళ్ళ బాబాయిని చంపింది ఎవరు చూసినారు? ఎవరైనా చూసినరా? చంద్రబాబు చెబుతున్నాడు కదా. వాడు చెప్పినంత మాత్రం వీళ్ళు ఎంటరా అయింది. వాడు చెప్పినంత మాత్రం వీళ్ళు ఇంటరా? రేపు పొద్దున వాడు కూడా వాడు కొడుకుని చదువుకుంటే వీడు ఇంటరా వీళ్ళు. మరి షర్మిలా గారిని ఇంట్లో నుంచి తరిమేశారు, పార్టీ నుంచి వాళ్ళిద్దరే గిట్టగా పోయినరు, అంతేగాని ఏముంది ఆడ. మొత్తం నాలుగు ఎత్తుకుంటానంటే ఊకుంటారా అయింది. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? తొడగొడుతున్నాడు ఈసారి, మేసం తిప్పుతున్నాడు. ఎందుకంటే బొమ్మ తెరపని బొమ్మ పోవటానికి, మళ్ళీ పోవటానికి, అంతకు మించి ఏముంది ఆడ. అది నాకు అసలు తెలియదు. నాకు వాడు ఎట్టాడు కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? ఎన్ని వచ్చినా కూడా గెలుస్తాడు. ఎన్ని వచ్చినా కానీ గెలుస్తారు, అది లెక్క. ఆ నమ్మకం మీకుందా? ఉంది. ఓకే, థాంక్యూ.